జయము నిశ్చయమురా సినిమా విషయానికి వస్తే ఈ సినిమా మీకే డైరెక్ట్గా చెప్పబడిందా, మీకన్నా ముందు వేరే ఆర్టిస్టులకి ఎవరికన్నా చెప్పబడిందా? ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులు చెప్పారు సార్. ఒక దీన్ని యాక్చువల్గా పూర్తి స్లాబ్ స్టిక్ టైప్ అనుకున్నారు ఫస్ట్. అవుట్ అండ్ అవుట్ స్లాబ్ స్టిక్, ఇలాంటి సర్వమంగళం అనే క్యారెక్టరు అవుట్ అండ్ స్లాబ్ స్టిక్ అనమాట. ఉదాహరణకి మీరు బండి, మన సినిమాలో బండి ఒకటి కొనుక్కొని బండి స్టార్ట్ చేస్తాం కదా, ఆ కిక్ కొడితే ఎగిరి డైరెక్ట్ బస్సులో పెడతాడు. ఆ టైప్ స్లాబ్ స్టిక్ నేను ఊహించుకోండి. ఆ టైప్ స్లాబ్ స్టిక్ చేద్దాం అనుకున్నారు ఫస్ట్. ఒక ఆర్టిస్ట్ని అప్రోచ్ అయ్యారు. దాని తర్వాత ఇంకో ఆర్టిస్ట్ని అప్రోచ్ అయ్యారు. లేదులే వీళ్ళందరికీ నచ్చట్లేదు, మంది కొత్త వాళ్ళతో వెళ్దామని ఒక రామ్ గోపాల్ వర్మ గారు బావ గారు అబ్బాయి సుమన్ గారు అని ఉన్నారు, అందరికి తెలుసు అతను ఇండస్ట్రీ. సుమన్ గారిని కూడా అనుకున్నారు ఓ టైంలో. ఓకే, సుమన్ గారిని కూడా అనుకున్నప్పుడు మళ్ళీ కథా విధానం కొంచెం మార్చారు. అప్పుడు సుమన్ గారు, జేడీ గారు వీళ్ళందరూ మాట్లాడుకొని దీనికి శ్రీనివాస్ రెడ్డి కూడా బాగుంటాడని ఒకసారి ట్రై చేద్దాం, అప్పటికి రాకపోతే అప్పుడు సుమన్ గారితోనో లేదా కొత్త వాళ్ళతోనో ఎవరితోనో వెళ్ళేవారు. నా దగ్గరికి వచ్చి నేను ఇప్పుడు కుదరదండి అని ఉంటే, నా దగ్గరకు వస్తే నేను కుదరదు అంటానని వాళ్ళకి ముందే అనుకున్నారు. ఎందుకంటే గీతాంజలి హిట్ అయిపోయింది, దాని తర్వాత ఏయో కదలిని ఉంటాడు, అవి చేసిన తర్వాత అంటే అంతసేపు నేను వెయిట్ చేయలేను, అసలు లాస్ట్ ప్రయత్నం ఒకటి చేసి వద్దాం, లేకపోతే ఇది అంటుంది. సుమన్ గారికి ఆయన ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేయడానికి నేను బ్రేక్ వేసినట్టే ఇప్పటికి. యాక్చువల్గా అన్నారు నాతో, యాక్చువల్గా అనుకున్నాం ఒక ఛాయిస్ సుమన్ గారి పేరు కూడా అనుకున్నాం అన్నారు. అతను నాకు బాగా స్నేహితుడు అయ్యాడు కాబట్టి ఈ పేరు చెప్పాను నేను, లేకపోతే ఇది కూడా చెప్పేవాడిని కాదు. మిగతా ఆర్టిస్టులు కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళందరూ దాటి నా దగ్గరకు వచ్చింది. మెయిన్ జేడీ గారు, సుమన్ వీళ్ళందరూ శ్రీనివాస్ రెడ్డిని ట్రై చేయవుసారి బాగుంటారు, కథకి సెట్ అవుతారు అంటే, లేదండి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాడు కదంటే ఒకసారి చెప్పవయ్యా, వెళ్ళి చెప్తే ఆయనకి నచ్చితే ఏమో ఎన్నాళ్ళు అడుగుతాడు ఆ టైం, ఒకసారి చూడు అంటే అన్ని పక్కన పెట్టి స్టార్ట్ చేశాను నేను. అంటే దీన్ని స్టార్ట్ చేయడానికి ముందు వేరే కథ అనుకొని వేరే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఈ కథ చెప్పంగానే కరీంనగర్ ఎపిసోడ్ అంతా సమ్మర్లో తీసేద్దాం, కొంచెం రగ్గుడిగా మంచిగా ఎలా ఉంటుంది మదర్ ఎపిసోడ్. ఆ సినిమాకి మీరు చూశారు కదా స్టార్టింగ్, ఆ మదర్ ఎపిసోడ్ కానీ మా కరీంనగర్ సైకిల్ దొక్కే అవన్నీ కొంచెం సమ్మర్లో తీద్దాం బాగుంటుంది అని. అక్కడికి వెళ్ళాక వాటరు గేటరు అంతా, అప్పుడు ఎండలు ఉంటే వాటర్ బర్న్ అయిపోద్ది మొత్తం, కొంచెం డీప్గా ఉంటే బాగుంటుంది అని అప్పుడు చేద్దామని ఏదో నాకు తోచిన సలహా, సరే అని చెప్పి అది మొదలుపెట్టి వన్స్ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దీన్ని ఆపి మధ్యలో ఇంకోటి చేసి మిగతాది ఫినిష్ చేయడం అనేది తప్పులే అనిపించింది. సినిమా చూసిన వాళ్ళు కూడా అదే అంటున్నారు, క్యారెక్టర్లో ఉన్నాడని. శ్రీనివాస్ రెడ్డిని ఒక ఎటకారం ఉంటుంది, సర్వమంగళాన్ని ఊహించుకోవటం కష్టం, ఎందుకు వెళ్తున్నావు అన్నా నేను. అయినా సినిమా చేశాడు, చూపించినప్పుడు చూద్దాం ఈ శ్రీనివాస్ రెడ్డి ఎలా చేస్తాడు అని చూస్తున్నా. దాని తర్వాత ఆయన స్పీచ్ విన్నారు కదా మీరు, చూస్తున్నా. దాని తర్వాత శ్రీనివాస్ రెడ్డి తప్పితే ఎవరు చేయలేరేమో అన్నంత దానికి తీసుకొచ్చాడు. రాసిన పేపర్ మీదే మళ్ళీ రాయటం లాంటిది ఇది. అంటే శ్రీనివాస్ రెడ్డి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక కమెడియన్ అని రాసిన తర్వాత దాని మీదే మళ్ళీ కొట్టేసి హీరో అని రాయటం అంటే మామూలు విషయం కాదు అది.